ఈరోజు మనం చెప్పుకోబోయే చిట్టి కథ వీరయ్య గోదానము. వసంతవాడ అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో వీరయ్య అనే ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు తన పొలంలో రెండెడ్ల బండిలో ఎరువుల బస్తాలు తీసుకొని వెళ్ళి కూలీల చేత తన పొలంలో చల్లించాడు. తరువాత కనుచీకటి పడుతుండగా ఖాళీ బండి తోలుకుంటూ తన ఇంటికి వెళ్తుండగా సరిగ్గా అదే సమయంలో సాటి రైతు రమణయ్య పొలం దగ్గరికి వచ్చేసరికి అక్కడ పశువుల పాక దగ్గర హడావుడిగా చాలామంది జనం గుమిగూడి ఉన్నారు. రమణయ్య కంగారుగా బండికి అడ్డం పడి విచారంగా, వీరయ్య వీరయ్య, మా తెల్లావు దూడ చనిపోయిన దగ్గర నుంచి పాలివ్వడం లేదు. చేట పెయ్యను చేయించినా ప్రయోజనం లేకుండా పోయింది. రోజూ దాన్ని చితకబాదుతున్నాను. ఇవాళ కోపంతో రెచ్చిపోయి పొదుగును కూడా గాయపరిచాను. అది స్పృహ తప్పిపోయింది. చచ్చిపోతుందేమోనని నాకు చాలా భయంగా ఉంది. నీ బండిలో గ్రామ పశు వైద్యుని దగ్గరికి తీసుకువెళ్దాము. నా అదృష్టం బాగుంటే నాకు గోహత్య పాపం తగలకుండా ఉంటుంది అని కన్నీళ్లు పెట్టుకొని బాగా ఏడుస్తూ ఉన్నాడు. వీరయ్య రమణయ్య కలిసి మరికొంతమంది సాయం చేయగా ఆవును బండిలోకి ఎక్కించారు. ఆవు చాలా దయనీయ పరిస్థితిలో ఉంది. చాలా బాధపడుతూ అది స్పృహ లేకుండా పడిపోయి ఉంది. ఒంటి మీద దెబ్బలు బాగా కనిపిస్తున్నాయి. పొదుగు నుంచి రక్తం కూడా ప్రసవిస్తూ ఉంది. రక్తం కూడా కారుతుంది. వీరయ్య బండిని వేగంగా పరిగెత్తించాడు. గ్రామ వైద్యుని ఇంటి దగ్గరికి తీసుకెళ్లి బండి ఆపాడు. పశు వైద్యుడు బండిలోంచి ఆవును దించిపించి చాలాసేపు చికిత్స చేసి ఆవును రక్షించాడు. మొత్తానికి ఆవు లేచి నిలబడగలిగింది. రమణయ్య గోహత్య పాపం నుంచి తప్పించావని కృతజ్ఞతలు చెప్పాడు వైద్యునికి. రమణయ్య, ఆవు బ్రతికింది. మళ్ళీ బండిలో ఆవును ఎక్కించి, నీ పొలం చాలా దూరం కదా, మా ఇంటి దగ్గర గల నా పశువుల కొట్టంలో ఉంచుకుంటాను. దగ్గర ఉండటం వలన ఆవుకు వేయవలసిన మేతకు కానీ, ఆవు పూర్తిగా కోలుకునేదాకా వైద్యుడు వచ్చి చూడటానికి కానీ అనుకూలంగా ఉంటుందని వీరయ్య చెప్పాడు. వైద్యుడు కూడా మాట్లాడుతూ, ఆవుకు ప్రమాద పరిస్థితి తప్పింది. కానీ పొదుగు గాయం మానడానికి 2-3 రోజులైనా మందు వేసి కట్టుకట్టాలి. నీరసంగా ఉంది కాబట్టి నిలబడే స్థితిలో ఉన్నా నడిపించడం నోరు లేని జంతువును హింసించడమే అవుతుంది. జాగ్రత్తగా బండిలోకి తీసుకొని వెళ్ళండి అని చెప్పి వీరయ్య ఇంటి దగ్గరకే వచ్చి కట్టు కడతాను, అలా చేయండి అన్నారు వైద్యుడు గారు కూడా. రమణయ్య ఒప్పుకున్నాడు. ఆవును జాగ్రత్తగా బండిలో వీరయ్య ఇంటి దగ్గర పశువుల కొట్టంలోకి చేర్చారు. వీరయ్య సంరక్షణ వల్ల, వైద్యుని వైద్యం వల్ల వారం రోజులు అయ్యేసరికి ఆవు తేరుకుంది. ఎప్పటిలాగా సురక్షితంగా ఆవు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. రమణయ్య వచ్చి ఆవును తోలుకుపోతూ, ఇంకిది పాలివ్వదు, అమ్మేస్తాను, మంచి బేరం ఉంటే చూడు వీరయ్య అని చూడు రమణయ్య అని చెప్పి వెళ్ళిపోయాడు. వీరయ్య ఏమీ మాట్లాడలేదు. కానీ విచిత్రంగా సాయంత్రానికల్లా రమణయ్య ఆవు మళ్ళీ వీరయ్య పశువుల కొట్టంలోకి వచ్చి పడుకుంది. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఈ విషయం. వీరయ్య మేత వేసి రమణయ్యకు కబురు పంపాడు. రమణయ్య వచ్చి ఆవును తీసుకువెళ్ళే ప్రయత్నం చేశాడు. కానీ ఆవు మాత్రం రానని మొండికేయటంతో వీరయ్య నవ్వాడు. రమణయ్య, నోరు లేని జంతువైనా దీనికి పౌరుషం ఎక్కువలాగే ఉందే. నువ్వు అమ్మేస్తావని తెలిసి నా దగ్గరే ఉంటానంటోంది. ఈ రుణానుబంధమో, గోమాత నా దగ్గరే ఉంటానంటే వద్దనాలనిపించడం లేదు నాకు. ఏదో ధర చెప్పు, నేనే కొనుక్కుంటాను అన్నాడు వీరయ్య నవ్వుతూ. ఇప్పటికే దాన్ని హింసించి పాపం మూట కట్టుకున్నాను వీరయ్య. సాటి రైతుకు ధర చెప్పడం ఏముంది? ఎంతో కొంత సొమ్మిచ్చి నువ్వే ఉంచుకో సరే దాన్ని. ఆవులకు జ్ఞానం అనేది ఉంటుంది కదా, అది నిన్ను యజమానిగా భావించి పాలివ్వడం చేసినా సంతోషిస్తాను అని చెప్పి రమణయ్య మరుబేరం లేకుండా వీరయ్య ఎంత ఇస్తే అంత పుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఇక ఆవు వీరయ్య దగ్గరే సంతోషంగా ఉంది. కాబట్టి పశువులు మూగవైనా సరే వాటిని మనం దగ్గరకు తీసుకుంటే అవి మన మీద ఎంతో విశ్వాసాన్ని, మమకారాన్ని చూపిస్తాయి. ఈ కథతో మనకి అర్థమవుతుంది కదా,
వీరయ్య ఆ ఆవుని వారం రోజులు తన దగ్గర పెట్టుకొని తనకి మేత వేస్తూ తనని ఎంతో పోషణగా చూసుకున్నాడు. తనని జాగ్రత్తగా చూసుకునేసరికి వీరయ్యకి ఆ ఆవు ఎంత దగ్గరయ్యి వీరయ్య దగ్గరే ఉండిపోవడానికి ఆ ఆవు ఇష్టపడింది. కాబట్టి పశువులని కూడా ఎప్పుడూ మనం హింసించకూడదు. పశువులు మూగ మూగ అయిన జీవులను కూడా మనం ఎంతో ప్రేమించాలి. మనం వాటిని ప్రేమిస్తే అవి మనకి ఎంతో విశ్వాసంగా ఉంటాయి మనతోటి. నా కథలు కనుక మీకు నచ్చినట్లయితే, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ ముందుకు ఇంకొక మరింత మంచి బుజ్జి కథతో మీ ముందుకు వస్తాను.